పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో బుచ్చిబాబు గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన, సో పెద్ది షూటింగ్ మొత్తం బిఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సీజే మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. మూవీని ఇంకా రిలీజ్ చేస్తాము June 4th అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందనమాట. సారీ అండి, అదే 3వ తేదీ ప్రీమియర్స్ అయితే ఈవినింగ్ నైట్ అయితే పడతాయన్నమాట ప్రీమియర్స్. సో 4th మామూలుగా నార్మల్గా మూవీ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆల్రెడీ ప్రతి మూవీకి చేసేదే కదా. సో మొత్తానికి చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఒక ఫోటో అయితే చూపిస్తాను, ఆ ఫోటో చూడండి. ఈ ఫోటోకి నిదర్శనం ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు సో ఈ యొక్క పెద్ది మూవీకి సంబంధించి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం మనం కంప్లీట్ చేసుకొని మూవీ అయితే మన చేతిలో ఉంది, ఇంకా రిలీజ్ చేయడమే ఇంకా ఆలస్యం అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇక నుంచి ఈ రోజుకి నుంచి పెద్దికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వస్తాయి కంపల్సరీ, ఓకేనా. సో వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకుంటారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క మూవీ గురించి, ఈ యొక్క మూవీకి సంబంధించి విజువల్స్ కానీ సాంగ్స్ కానీ ఎంత వైరల్ అయ్యాయో ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క మూవీ అనేది అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు, సో ఎవరైతే రంగస్థలంకి పనిచేసిన, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్కి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ యొక్క మూవీకి, పెద్ది మూవీకి రంగస్థలంకి పనిచేసిన వాళ్ళే ఈ యొక్క పెద్ది మూవీకి వర్క్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ యొక్క పోస్టర్లోనే తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని హైప్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి 3 days తర్వాత తెలుస్తుందండి. 3 days అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఫ్యాన్స్ చూస్తారనమాట, అది అందరికీ తెలిసిందే. సో ఇక చూసుకున్నట్లయితే 3 days తర్వాత అదర్ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి సో వాళ్ళకి ఎలా మెప్పిస్తుంది, ఎలా నచ్చుతుందా నచ్చదా అని చెప్పి మనం వేచి చూడాల్సిందేనమాట. మెయిన్ పాయింట్ అది. మనం గుడ్డిగా నమ్మకూడదు, ఏదైనా సరే, ఏ పాయింట్ అయినా సరే మనం గుడ్డిగా నమ్మకూడదు అనమాట. సో మూవీ బాగుందా బాగాలేదా అని చెప్పి మనకు 3 days తర్వాత తెలుస్తుంది అనమాట. చూద్దాం, నేను అది పనిగా 2 రివ్యూస్ అయితే చేస్తానమాట. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీని చూసి ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకుని మీకు వీడియో పరంగా అందిస్తానండి, ఓకేనా. ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ తగ్గింది, ఎక్కడ లోపం అయింది అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు హిందీ బెల్ట్ అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో ఈ యొక్క దురంధర్ Part 2, Part 1కి సంబంధించి ప్రొడ్యూస్ చేసిన జియో స్టూడియో వాళ్ళు ఈ యొక్క పెద్ది మూవీని అక్కడ ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి స్క్రీన్స్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తులోనే ఇస్తున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో హిందీ బెల్ట్లో, మన తెలుగులో, కన్నడలో, మలయాళంలో, మళ్ళీ వచ్చి తమిళ్లో, మళ్ళీ వచ్చి నార్త్ అమెరికా సైడు, యూఎస్ఏలో, ఓకేనా. పాన్ ఇండియా లెవెల్లో ఎక్కుతున్న ఈ యొక్క మూవీ బజ్ అనేది చాలా ఎక్కువ ఉంది, హైప్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇక నుంచి ఈ రోజటి నుంచి పెద్దికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. ప్రమోషన్స్ అనేటివి చేసుకోవాలి కాదు, చెయ్యాలి. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యే డేట్ అనేది చాలా దగ్గరలోకి వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ అనేటివి బయట పెట్టాలి, కొన్ని పాయింట్స్ అనేటివి బయట పెట్టకూడదు. బయట పెట్టినట్టు ఉండాలి, లేదా బయట పెట్టకూడదు, ఓకేనా. సో ఆ విధంగా ఉండాలన్నమాట. హైప్ అనేది పెంచాలి, ప్రతి ఒక్కడికి హైప్ అనేది పెంచాలన్నమాట. సో ఇప్పుడు దాకా వచ్చిన హైప్ ఏదైతే ఉంటుందో, రామ్ చరణ్ గారు న్యూఢిల్లీలో నార్మల్ చెప్పులతో, అంటే స్లిప్పర్స్తో ఒక సంచి పట్టుకొని తిరుగుతూ ఉంటాడనమాట న్యూఢిల్లీలో. మరి అది దేనికోసమో తెలీదు. రైల్వే స్టేషన్లో మెట్ల మీద ఎక్కుతూ ఉంటాడనమాట, అది దేనికోసమో తెలీదు, ఓకేనా. సో చాలా బయట అయితే పడ్డాయి ఆ యొక్క రై రై రా చికిరి సాంగ్కి సంబంధించి. మళ్ళీ వచ్చి చాలా ఫొటోస్ అయితే బయట అయితే పడ్డాయన్నమాట, చాలా లీగులు అయితే వచ్చాయన్నమాట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయ్యింది, అది అందరికీ తెలిసిందే. సో వైరల్ అవ్వడం అనేది, ఈ యొక్క హైప్ అనేది ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అవ్వకముందు హైప్ అనేది ఏ మూవీకైనా వస్తుంది. అరే పలానా మూవీ గురించి ఈ యొక్క ఇది అనేది బయటకు వచ్చింది అని. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకోవాలన్నమాట, దేనిలో కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఈరోజు కూడా ఏదో ప్రెస్ మీట్ ఉందని చెప్పి చెప్తున్నారనమాట పెద్దికి సంబంధించి. సో అది తెలియాలి. పెద్ది మూవీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా కానీ
మీకు ఒక వీడియో పరంగా అందిస్తా కంపల్సరీ, అది దాంట్లో మటుకు నో కాంప్రమైజ్ అని, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారు, మన గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు క్రీడాకారులకు సంబంధించిన ఈ యొక్క పాయింట్లో ఈ యొక్క మూవీని తీసుకొని వస్తున్నారు కాబట్టి, కుస్తీ పోటీ కూడా ఉంటుంది కాబట్టి రామ్ చరణ్ గారి బాడీని ఒక పహీల్వాన్ లాగా చూపించబోతున్నాడేమో అని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ యొక్క ప్రోమో అనేది, చిన్న ప్రోమో అనేది వదిలేరు, ఆల్రెడీ తెలిసింది. సో ట్రైలర్ కూడా వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇంతకు ముందు నేను చెప్పాను, ఓకేనా. సో రెండుగా తీసుకున్నారని చెప్పి, రెండుగా తీసుకున్న దాంట్లో ది బెస్ట్ క్వాలిటీలో మేము ఎటువంటి కాంప్రమైజ్ అవ్వము అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారే డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. సో ఆ యొక్క ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో అది 17 కానీ 18 కానీ లేదా 20 కానీ రిలీజ్ అయ్యే, ఈ డేట్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కంపల్సరీ. సో వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ అనేది సృష్టిస్తుంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. ఇది మటుకు పక్కా అండి. ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది నార్మల్గా లేదు మన రామ్ చరణ్ గారికి. అటువైపు చిరంజీవి నుంచి, ఇటువైపు మన పవన్ కళ్యాణ్ గారి నుంచి, నాగబాబు గారు, మళ్ళీ వచ్చి వరుణ్ తేజ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారనమాట. సో కలెక్షన్స్ అనేటివి భారీగానే కలెక్షన్ చేస్తుంది, మనశంకర్ వరప్రసాద్ కన్నా దాటుతుంది అని చెప్పి నా ఊహాగమనం. మరి మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలన్నమాట, ఓకేనా. సో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సిజిఐ, మళ్ళీ వచ్చి ఆ యొక్క ఎడిటింగ్ రంగస్థలంకి పని చేసిన అతను ఈ యొక్క పెద్ద మూవీకి వర్క్ అయితే చేశాడనమాట. సో మనం ఆల్రెడీ తెలిసిందే రంగస్థలం ఎడిటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో, ఆ యొక్క వరల్డ్లోకి మనం వెళ్ళిపోతాం ఆ రంగస్థలం చూసేటప్పుడు, ఓకేనా. సో అది ఆల్రెడీ తెలిసిందే. దీంట్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎడిటింగ్ అనేది మొత్తం డైరెక్షన్ అనేది మొత్తం బాగుంటుందండి. ఎడిటింగ్ కానీ మొత్తం బాగుంటుంది, కానీ స్టోరీ అనేది చాలా బాగుండాలి. అంటే మూవీ రిలీజ్ అవ్వలేదు కదా, మూవీ రిలీజ్ అవ్వకముందే భలే ఉంటుంది, హైలైట్గా ఉంటుంది, ఆ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, సూపర్గా ఉంది, బంపర్గా ఉంది అని చెప్పి ఓవర్ మాటలు మాట్లాడకుండా మూవీ చూసిన తర్వాతే ఏదైనా మాట్లాడాలన్నమాట. సో ఓన్లీ మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసం నేను అలా చెప్పలేను కదా. సో అదనమాట, మూవీ పక్కా హిట్ అవుతుందండి, కానీ దీని మీద హైప్ అనేది బీభత్సంగా ఉంది. సో ఆల్రెడీ రామ్ చరణ్ గారికి ఎక్కువ ఫాలోయింగ్ అనేది ఉంది కాబట్టి కలెక్షన్ అనేది కూడా ఆ రేంజ్లోనే చేస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది దాంట్లో మనం చూడాల్సిందే. మెయిన్ పాయింట్ స్టోరీ పరంగా కానీ, మళ్ళీ వచ్చి విఎఫ్ఎక్స్, సిజిఐ కానీ వీటిలలో మనకు క్లారిటీగా తెలియాలన్నమాట. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏదో నార్మల్గా తీసేసాడే, ఏదో సిజిఐ విఎఫ్ఎక్స్ నార్మల్గా ఉంది, లో క్వాలిటీలో అని చెప్పి ఈ విధంగా అనుకుంటారు అనమాట. వాడినా కానీ, అంటే నేను వాడారు అని చెప్పి నేను చెప్పట్లేదండి, ఒకవేళ వాడినా కానీ, లేదు వాడలేదేమో, హై క్వాలిటీ వాడుంటారేమో తెలియదు కదా. సో వాడినా కానీ అది బెస్ట్ క్వాలిటీగా ఉందా లేదా అని చెప్పి తెలియాలన్నమాట. ఏది తెలియకుండా మాట్లాడకూడదు, ఓకేనా. సో లాజికల్గా ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. మొత్తానికి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సిజిఐ మొత్తం లాక్ అయిపోయిందని చెప్పి బుచ్చిబాబు గారు చెప్పడం అనేది జరిగిందండి, ఓకేనా. సో దీంట్లో క్వాలిటీ విషయంలో మటుకు నేను ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వను అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారే చెప్పడం అనేది జరిగిపోయింది. దానికోసమే ఇంత లేటు. అందులో సుకుమార్ గారు ఎంటర్ అయ్యారనమాట. అందులో రంగస్థలంకి పనిచేసిన ఎడిటర్ అతను ఎంట్రీ అయ్యాడనమాట. చూడాలి, అంత బాగానే ఒక కొండ బిర్యానీలో పెట్టినట్టు పెట్టున్నారనమాట. సో లాస్ట్కి మనం అది తినడమే ఆలస్యం అనమాట, ఓకేనా. మొత్తానికి దీని మీద హైప్ అనేది ఎక్కువ ఉంది. ఈయన చెప్పిన మాటల్లో చాలా వరకే ఉందన్నమాట. అది వర్తిస్తుందా, వర్తించదా, వర్తు లేదా అని చెప్పి మూవీ చూసిన తర్వాతే మనం డిసైడ్ చేయాలి. మొత్తానికి చెప్పాలంటే నా ఆలోచన ప్రకారంగా మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందండి, చూడాలి, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది ఈ యొక్క పెద్ద మూవీ గురించి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ సో మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఎవరో మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటారు, ఓకేనా. బాయ్.